ఎరుక చెబుతానమ్మ ఎరుక శీఘ్రమే నీ కళ్యాణము జరుగునే తల్లి. నా వాడంటే నా వాడని గొడుగు పట్టే. అసలు అందరూ కూడా ఎవరు కదలలేదండి. ఈ టైం వరకు ఎవరు ఉండరు. అసలు భోజనాలు అయితే ఒక్క నిమిషం కూడా ఎవరు మాకు కనిపించేవాళ్ళు కాదు. ఈ గానామృతం చూస్తూ అందరూ కూడా కూర్చుని పోయారండి. మీరు చాలా బాగా చాలా సంతోషపడ్డారండి. చాలా వెంకటేశునికి అభిషేకం, శ్రీ శ్రీనివాసునికి అభిషేకం. శ్రీ వెంకటేశునికి అభిషేకం, శ్రీ శ్రీనివాసునికి అభిషేకం. ఎరుక చెబుతానమ్మ ఎరుక ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగినది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఎవరి మనసులో ఏమున్నదో ఇట్టే చెబుతాను. మూలదేవతలకు ముందుగా మ్రొక్కుతున్నానే తల్లి, మంచి వాక్కులు ఇమ్మని అడుగుతున్నానే తల్లి. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, బాసర సరస్వతీదేవి పలుకు, పలుకోయమ్మ పలుకు. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు బట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమున చూసిన ఆ పురుషుడు నీ మనసపుడే దోచినాడే తల్లి. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడే తల్లి. ఆదిదేవుడు అతడే గాద, శ్రీనివాసునిగా వచ్చినాడే తల్లి. మీ పరిణయమే తప్పక జరుగుతుంది, నీ దిగులంతా తీరిపోవునే తల్లి, నీ చింతలన్నీ తీరిపోవునే తల్లి. శీఘ్రమే నీ కళ్యాణం జరుగునే తల్లి. నా వాక్కులపై విశ్వాసముంచండే తల్లి. మీరు మీ రాజ్యము చల్లంగా ఉండాలే తల్లి. నన్ను ఘనంగా పంపండే తల్లి, నేను పోయి వచ్చేదనే తల్లి. ఈ పేరే
మరి మరి పరపతిని పెంచినావు, తిరుపతికి మరి మరి పరపతిని పెంచినావు. వడ్డీ కాసుల వాడో గోవింద, వడ్డీ కాసుల వాడో గోవింద, నిలువు దోపిడి వాడో గోవింద. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. నిలువు దోపిడి వాడో గోవింద, గోవింద 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 గోవింద. ఆకాశ రాజు అల్లుడో గోవింద, ఆకాశ రాజు అల్లుడో గోవింద. అలిమేలు మంగనాథుడో గోవింద, అలిమేలు మంగనాథుడో గోవింద. నిత్యం నీ కళ్యాణం పచ్చాని తోరణం, నిత్యం నీ కళ్యాణం పచ్చాని తోరణం. ఆపద ముక్కులవాడ అనాథ రక్షకుడా, ఆపద ముక్కులవాడ అనాథ రక్షకుడా. నిత్య కళ్యాణ వాసుడో గోవింద, నిత్య కళ్యాణ వాసుడో గోవింద. శ్రీలక్ష్మీ ప్రాణనాథుడో గోవింద, శ్రీలక్ష్మీ ప్రాణనాథుడో గోవింద. అలమేలు మంగనాథుడో గోవింద, అలమేలు మంగనాథుడో గోవింద. ఆకాశరాజ్ పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము. ఏమిటి అక్క ఇటు వచ్చితివి, మతి చెడి నీవే పలుకుచుంటివి. స్వామిని వదలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని. ఆడుదానవైనా నీవు సర్దు కొనక గడపే దాటి, ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమీ సబబు కలదు నీకు. త్రేతాయుగమున వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకుంటివి. బంగారు లేడి ఇలలో కలదా లక్ష్మణ గీటు దాట తగున. ద్వాపర యుగమున తులసి దళముతో స్వామి తూగెను నీ కోసం. ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి. ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమీ ధర్మము. కొత్తగా పెండ్లి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా. వగలు పోయే చిన్న దాన, మాటలు బాగా నేర్చిన దాన. ఎంత గడుసరి దానవు నీవు, నాపతి నీదు వలలో పడెను. పెండ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి. పురుషులకేలా కరువు వచ్చెనా, నా మగడే నీకు దొరికినాడా. లక్ష్మీదేవే పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా, పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అనియే. ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా, స్వామి పలుకులు ఆలకింపగా, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే. ఇరువురి నడుమ నిలచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక, శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగులు వేయసాగే, వెనుకకు అడుగులు వేయసాగే. మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే, అంజనాద్రి అంజలి ఘటించే. రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే, వృషభాద్రి ఎంతో ఆనందించే. మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే, నీలాద్రి పదములు కడిగే. నాల్గవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే, శేషాద్రి గొడుగు పట్టే. ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజామర వీచే, గరుడాద్రి వింజామర వీచే. ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే, నారాయణాద్రి గానము చేసే. ఏడవ అడుగు వేసినంతనే
వెంకటాద్రి గోవిందనియే ఏడవాడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందనియే గోవింద 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 సప్తశైలములు ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా సప్తశైలములే ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా శిలారూపమే దాల్చెనుగా అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానరాడాయే సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమే చూసెనుగా శిలారూపమే చూసెనుగా చలనములేని స్వామిని గాంచి పలుకేలేని పతినే చూసి పదముల చెంతని శిరమును వాల్చి గోడు గోడునా విలపించెనుగా గోడు గోడునా విలపించెనుగా గోడు గోడునా విలపించెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా విషయము తెలిసిన వకుళామాత బిడ్డ కొరకు పరుగున వచ్చి స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియే కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశము ఈ బాగా చేస్తారని చెప్పారు. కోలాటం ఈ సంవత్సరం ఆపి ఇది పెట్టిద్దాం అన్నారు. అసలు అందరూ కూడా ఎవరు కదలలేదండి. ఈ టైం వరకు ఎవరు ఉండరు. అసలు భోజనాలు అయితే ఒక్క నిమిషం కూడా ఎవరు మాకు కనిపించేవాళ్ళు కాదు. ఈ గానామృతం చూస్తూ అందరూ కూడా కూర్చుని పోయారండి. మీరు చాలా చాలా సంతోషపడ్డారండి. చాలా బాగుందని అన్నారు అందరూ. మాకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇదో వెంకటేశ్వర స్వామి వేషం వేసిన ప్రసన్న చాలా బాగుంది. ఆఖరికి పక్కన సతలిద్దరూ కూడా దిగులుగా నాకు ఉంటాం వెంకటేశ్వర స్వామి శిల అయిపోయారు మా గురించి అని. అట్లా అది మాత్రం మాకు చాలా బాగా నచ్చిందండి ఆ సన్నివేశం. జై శ్రీరామ్. ఈ 288వ ప్రోగ్రాం అన్నారు కదా, 2027 వచ్చేలోపే మీరు 1000 ప్రోగ్రాం చేసేస్తారు. అరే నేను చెప్తున్నాను కదా. ఓకే. జై శ్రీరామ్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మా ప్రసన్నకు ప్రత్యేకంగా